హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము సుందిల్లా నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మా వాళ్ళు డైలాగ్ అనేది తప్పు చెప్పారు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, తాటి చెట్లు కనబడ్డప్పుడు లెఫ్ట్ సైడ్ కమాన్ వస్తుంది సుందిల్లది. మేము సెకండ్ టైం వెళ్ళినా నేను దారి అనేది కన్ఫ్యూజ్ అయినా అలాగే చెప్పడానికి. అందుకే మీకోసమని దారి కట్ చేయకుండా స్కిప్ చేయకుండా మేము వెళ్ళింది నేను వీడియో తీసింది మీకు ఎండ్ వరకు చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కమాండ్ తర్వాత ఒక ఊరు వస్తుంది. ఫస్ట్ నేను అదే ఊరు అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయినా, కాదు మళ్ళీ కొంచెం పొలాలు దాటిన తర్వాత ఇంకొక ఊరు వస్తుంది. అది సుందిల్లా నరసింహస్వామి టెంపుల్ ఉండే ఊరు. మా అక్క కొడుకు వాళ్ళు ముందు వెళ్ళారు స్కూటీ మీద. మేము దారి మర్చిపోయినాం, మాకు దొరకలేదంటే స్కూటీ తీసుకొని మాకు ఎదురుగా వచ్చాడు. చూడండి, దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం ఆ గుడికి వెళ్ళగలుగుతాము. ఫస్ట్ టైం వెళ్ళినా కూడా నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. సెకండ్ టైం వెళ్ళినప్పటికీ దారి అనేది నాకు తెలియలేదు. మేము దారి మర్చిపోయామంటే మా అక్క కొడుకు స్కూటీ తీసుకొని మాకు ఎదురుగా వచ్చాడు దారి చూపించడానికి. ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ కమాన్ ఉంటుంది. ఈ కమాన్ లోపలికి వెళ్తేనే మనకు నరసింహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది. చూడండి, ఆ రోజు గుళ్ళో పెళ్ళి అనేది ఉండే, అందుకోసమే అన్ని వెహికల్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ నేను ఫస్ట్ టైం వెళ్ళిన వీడియో కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడండి, కొన్ని క్లిప్సే ఉండే, అప్పుడు మనకు ఛానల్ లేదు నేను అప్పుడు వెళ్ళినప్పుడు. ఈసారి గుడి అంతా కవర్ చేశాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సండేనే వెళ్ళాము, ఈసారి కూడా సండేనే వెళ్ళాము. కానీ ఈరోజు పబ్లిక్ అనేది బాగా ఉన్నారు టెంపుల్లో. ఆల్రెడీ మేము వెళ్ళే వరకు గుడి లోపల 50 మందికి ఎక్కువ మంది ఉన్నారు. ఆ రోజు మ్యారేజ్ ఉండడం వల్ల. తర్వాత అక్కడి నుంచి కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు అనేది వేసాము. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేసాము లోపల ఉన్న వాళ్ళకు పూజ అంతా అయిపోవడానికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టెంపుల్కి లాక్ వేసి ఉండే, ఓన్లీ అట్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాం. కానీ ఈసారి పంతులు అనేది ఉండే, గుడి కూడా ఓపెన్ ఉండే కాబట్టి మేము ఒక 20 నిమిషాల లోపల పూజ చేయించారు. అందరికీ చాలా బాగా అనిపించింది. ఈ బావి అనేది పురాతనం నుంచి ఉండేది, ఇందులో నీరు కూడా తీయగా ఉంటుందని చెప్తున్నారు అక్కడి వాళ్ళు. ఇక్కడ గర్భగుడి లోపల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎలా నిర్మించారు అనేది ఫ్లెక్సీలో ఉంది. అది పిక్ తీసి నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టుతున్నాము. ఇక్కడ ఇక్కడ మేము వెళ్ళిన రోజు కొంతమంది జంటలు సింగిల్గా 1,00,000 వత్తులు అనేది ముట్టిస్తున్నారు. తులసమ్మ దగ్గర ముగ్గులు కూడా వేశారు. ఇక్కడ మా రెండో అక్క ఫ్యామిలీ, మూడో అక్క ఫ్యామిలీ, నేను మా అమ్మ అందరం కలిసి సుందిల్లా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది మా రెండో అక్క వాళ్ళ ఫ్యామిలీ. ఇంకొకరు మిస్ అయ్యారు, మా అక్క కొడుకు. ఇది మా మూడో అక్క వాళ్ళ ఫ్యామిలీ. వీడియో అయితే ఇంతటితో లాస్ట్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.